రాజానగరం మండలం దేవాంచెరు గ్రామం. నా పేరు కండవేల్ లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరుగుతుంది. పార్టీల కోసం కాదు, కానీ నా దేవాంచెరు గ్రామం నుండి ఒక మహిళ చాలా అన్యాయం అయ్యిందని మా హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కోమల లక్ష్మి అండి వీడి పేరు. అయితే ఎరంశెట్టి నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి వీళ్ళ కుమారుడు నాగు అంటారండి ఆయన్ని. వీళ్ళ కుమారుడు అంటే ఈవిడి రెండో భార్య అండి. వీళ్ళ భర్తకి ఫస్ట్ భార్యగా చనిపోతే ఈవిడ చేసుకుంటే పాప కొడుకు పుట్టారు. అయితే ఈలోగా రెండో భార్య ఫస్ట్ భార్య కొడుకుని ఫ్రెండ్ అండి అతను, నీ దగ్గర డబ్బు ఉంది కదమ్మా, పొలం అమ్మేసాము, ఆ డబ్బులు ఎరంశెట్టి నాగు అడుగుతున్నాడు ఇవి అని చెప్తే 10 లక్షల రూపాయలు ఈవిడ ఇవ్వడం జరిగిందండి. ఇస్తే ఈ చిలుకూరి రాజు అనే ఆయనది ఆళ్ళకి ఏదో ఉన్నదండి, అతని దగ్గర ఏదో డబ్బు తీసుకున్నారట. అయితే ఆ కాగితాలు ఆ నోట్స్ ఈవిడ దగ్గర పెట్టి రూపాయన్నర వడ్డీకే పట్టుకెళ్ళాడంటండి. కానీ డబ్బులు అయితే రాజు అనే వ్యక్తికి సంబంధం లేదు, ఆయన పట్టుకెళ్ళలేదు. నేను కూడా పిలిపించి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కానీ 10 లక్షల రూపాయలు ఎరంశెట్టి నాగు పట్టుకెళ్ళాడు, వడ్డీ కూడా 2 సంవత్సరాలు ఆయనే చెల్లించారు అని నాకు ఈవిడ చెప్తే వారు కూడా అదే చెప్పారండి. అయితే వాళ్ళు ఇరువురు ఏం పడ్డారో మాకైతే తెలియదు. 10 లక్షలు ఆయన నాగు గారే తీసుకొని వడ్డీ కూడా నాగు గారే చెల్లించి, ఇప్పుడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కేసు వేసుకో, కోర్టుకి ఎట్టుకో అంటే భర్త కోల్పోయి ఉన్నదండి. ఆవిడకి కూడా తింటానికి తిండి లేదు, రోడ్డును పడిపోయింది. కనీసం వడ్డీ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఆయన తీసుకొచ్చి చూపిస్తే నేను రాజు అనే వ్యక్తి మీద నేను చర్య తీసుకున్నాను, ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తున్నామని ఆవిడ చదివించి అడిగిందంటండి. అడిగితే వాళ్ళ అబ్బాయి గారు ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను ఉన్నాను కదా ఇచ్చేస్తాలే 2 నెలల్లో లేదా సంవత్సరంలోనూ వడ్డీ ఇస్తారంటే ఆ మాట మీద ఇవి ఇచ్చారని చెప్పారండి. దాని నిమిత్తం మేము నాగు గారిని పిలిపించి కూడా అడగడం జరిగింది. ఆయన కొంచెం రాంగ్గా మాట్లాడడం జరిగింది. అయితే ఇది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈవిడికి మా వంతు సపోర్టు చేయడం జరుగుతుంది. ఈవిడి మానవ హక్కుల కోర్టుకి అలాగే మహిళా కమిషన్కి అన్నింటికి పెట్టుకోవడం జరుగుతుంది. మా వంతు సహాయం ఈవిడికి ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే రాజుగారు అనే వ్యక్తిని కూడా పిలిచి అడిగాను, నాకు ఆ డబ్బులకి సంబంధం లేదు, నాకు ఇవ్వలేదమ్మా, నేను ఆయన దగ్గర తెచ్చుకున్న అమౌంట్ నా కాగితాలు ఆయన దగ్గర పెట్టాను తప్ప నేను ఈవిడ మగం నేను ఎప్పుడు చూడలేదు, ఈవిడ నాకు తెలియదు అని చెప్పారు. ఈవిడ కూడా అదే చెప్తున్నారు. రాజుగారు మీకు తెలుసా అండి? తెలియదండి, ఆయన ఈవిడ కూడా అదే చెప్పారండి, ఆయన కూడా అదే చెప్పారు. నాగు అనే వ్యక్తే డబ్బులు తీసుకోవడం. ఎరంశెట్టి నాగేశ్వరరావు గారు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటారు, కానీ ఏ పార్టీ వారైనా కాదు, కానీ ఇలాంటి మోసాలు ఎక్కడ చేయకూడదని నేను తెలియజేస్తున్నాను. మనం మానవ సమాజంలో బ్రతుకుతున్నాం, అన్నం తింటున్నాం, మోసాలు చేయకూడదు. మోసం చేయకుండా ఇలాంటి మహిళ అన్యాయం అయిపోకుండా మీరు ఏదైతే తీసుకున్నారో అది అందంగా ఇవ్వండి అని ఇంచుమించు 1 రోజులు మాట్లాడి వారికి సమయం ఇవ్వడం కూడా జరిగింది. కానీ నిన్న నైట్ వచ్చినప్పుడు వారి మాటలు అంతనా పొంతన లేకుండా మాట్లాడడం జరిగింది. దానిపై ప్రెస్ వారి ద్వారా నేను మాట్లాడతాను మేడం, నాకు ధైర్యం కూడా లేదు, చూసారు కదా ఎలా మాట్లాడుతుంది ఆవిడ, ధైర్యాన్ని కోల్పోయింది, భోజనానికి కూడా డబ్బులు లేవు. అలాగే వాళ్ళ అబ్బాయి పైకి లేదు, వాళ్ళ అబ్బాయి అండి, ఆ బాబు చదువుతున్నాడు, ఫీజు కట్టగా ఇంట్లోనే ఉంటున్నాడు, చాలా ఏడుస్తున్నారు, ఆ కుటుంబం రోడ్డును పడిపోయారు. ఆ బిడ్డలకి న్యాయం జరిగేలాగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే వీడికి సపోర్ట్గా కూడా మా హ్యూమన్ రైట్స్ టీం అందరం కూడా ఈరోజు రావడం జరిగింది. ఇది నేషనల్ వారీగా కూడా ఎంత దూరమైన వెళ్ళడం జరుగుతుంది. నేషనల్ ఎస్సీ కమిషన్కి కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము మానవ హక్కుల కోర్టు కర్నూలులో ఉందండి, కర్నూలు కూడా మేము అప్లై చేయడం జరుగుతుంది. ఈ సమస్యపై మేము పోరాటం చేస్తాము. ఇలాంటి మహిళ ఇంకెక్కడ అన్యాయం అయిపోకుండా మా వంతు కృషి మేము చేసి వీడికి సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. తర్వాత కంప్లైంట్ ఇచ్చామండి. రాజానగరం మండలం నా పేరు కొంచెం త్వరగా వేయిందండి. దేవంచేరు మాది. మా అబ్బాయి ద్వారాగా 10 లక్షలు ఒకరికి ఇచ్చామండి. 10 లక్షలు ఎరంశెట్టి నాగు గారికి ఇచ్చామండి. మా అబ్బాయి ఫ్రెండ్ అండి, ఆయన ద్వారాగా ఇచ్చామండి. ఆయన ఉన్నాడని తీమాతడు. వడ్డీ కూడా ఆయన ఇచ్చాడండి 2 సంవత్సరాలు. అసలు వడ్డీ కూడా వడ్డీ ఆయన ఇచ్చేదండి 2 సంవత్సరాలు. ఆయన మా అబ్బాయి చనిపోయాడండి, ఆయన లేడనేది ఇప్పుడు మాకేం తెలియదు అంటున్నారండి. ఎరంశెట్టి నాగు
అంటే ఎప్పుడు ఇచ్చారమ్మా? ఎప్పుడు ఇచ్చారు మీరు? 10 లక్షలు ఇచ్చామండి. అవును, ఎప్పుడు ఇచ్చారు? కాగితాలు ఏమన్నా ప్రామిసరీ నోట్లు కానీ ఏమన్నా? వేరే డాక్యుమెంట్ ఇచ్చారండి.